ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో మనందరికీ కూడా తెలుసు, ఇంట్లో ఉండే ప్రతి మహిళకి ఏదో ఒక కళ అనేది ఉంటూ ఉంటుంది. సో మరి ఆ కళని నెరవేర్చుకొని ఒక వ్యాపారంగా మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది మహిళలు. సో అలానే తన కుల వృత్తిని ఒక వ్యాపారంగా మార్చుకొని వ్యాపారంలో చాలా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్న లావణ్య గారు మనతో పాటు ఉన్నారు. సో ఎలా స్టార్ట్ చేశారు, ఎలా మొదలు పెట్టారు, బిజినెస్ లో స్ట్రగుల్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్, వీటన్నిటి గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో లావణ్య గారు, అంటే ఇది ఎలా స్టార్ట్ చేశారు? మీ కుల వృత్తి అన్నారు కదా. అంచెలు చాటలు ఇట్లా బుట్టలు అల్లుకునే వాళ్ళం. అట్లా కాకుండా దీన్ని వినూత్నంగా తయారు చేసుకోవడానికి డిఫరెంట్ గా ఇవి ఏంటంటే వెదురుతో వేల రకాల ఐటమ్ తయారు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము డిఫరెంట్ గా ఆలోచించుకొని ఇవి తయారు చేయడం మొదలుపెట్టినాం. అంటే బిఫోర్ మీ నాన్నగారు అమ్మ నాన్న చేసేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు. అవును. చిన్నప్పుడు ఏమేమి చేశారు మీరు? చిన్నప్పటి నుంచేనా? చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళి వచ్చి అట్లా వాళ్ళకు హెల్పింగ్ లెక్క చేస్తూనే ఉంటూ. ఓకే. ఏంది అని అంటే ఇవి చేయడం చేతులు కూడా తెగుతాయి మేడం. కత్తి ఉంటది, కత్తితో చీరుతంటే కూడా చేతులు తెగేటి. ఓకే. అప్పుడు మా నాన్నగారు ఏమనేవాళ్ళు కదా, చేయి తెగాలి వద్దన్నా కానీ వినకుంటే ఇంత చిన్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అనేవాళ్ళు. కానీ అయినా కానీ నాకేదో ఇంట్రెస్ట్ వెంబడి చేసేదాన్ని. సో మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టారు? ఇక తర్వాత ఏంది అంటే మళ్ళీ ఇక అదే చేస్తుంటే ఇక నాకు అప్పుడే ఇక చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేది. ఇక పెళ్లి అయిన తర్వాత కూడా చదువుకున్నారా? 7th క్లాస్ చదువుకున్నా. 7th క్లాస్ వరకు చదువుకున్నారు. ఓకే. అప్పుడే ఇక పెళ్లి అయింది. తర్వాత 7th అయిపోగానే పెళ్లి చేసేది. పెళ్లి చేసిండ్రు కాబట్టి అక్కడ కూడా అత్తవారింట్లో కూడా నేను ఇదే పని. మీ వారు ఏం చేస్తారు? ఆయన కూడా ఏంటంటే ఇదే మన కుల వృత్తి ఇదే. కాకపోతే ఏంది అని అంటే ఆయన ఇవే ఏంటంటే ఆయన ద్వారానే నేను నేర్చుకున్నా ఇంకా డిఫరెంట్ గా. ఓకే. మీ హస్బెండ్ త్రూ. ఆయనకు ఏంటంటే అన్ని డిఫరెంట్ గా చేయాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. తర్వాత నేను ఏంటంటే ఆయనకు వచ్చిన తర్వాత నేను కూడా నాకు ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటది అని నాకు కూడా చెప్పిండ్రు. అట్లా మేము చేస్తూనే ఉంటాం. సో ఫస్ట్ ఏం చేసేవాళ్ళు? చిప్పులు, ఇలాంటి బుట్టలు, గవ్వలతోని కూడా ఐటమ్స్. ఏది మీ నాన్నగారు ఇంట్లో అప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత. ఓకే. పెళ్ళైన తర్వాత అట్లా చేస్తుండే వాళ్ళం. ఇదంతా మొత్తం మెటీరియల్ ఏంటండి? బ్యాంబూ? బ్యాంబూ మేడం మొత్తం. అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? మాకు వేరే దగ్గర నుంచి తీసుకుంటాం, వేరే ప్లేస్ నుంచి. మంచి ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర సైడ్ నుంచి వస్తుంది. అలాంటిది మంచి ఏంటంటే అది పచ్చిగా ఉండాలి ఆ బొంగు. అట్లా అయితేనే మాకు ఎట్లా చేయడానికి కూడా ఈజీగా ఉంటది. మళ్ళీ ఏంటంటే చూడడానికి కూడా మంచిగా కనపడుతుంది. ఎటు తిప్పితే పచ్చుకున్నప్పుడు అటు తిరుగుతుంది. అట్లా చేస్తుండే వాళ్ళు. చేస్తుంటే ఇక ఏంది అని అంటే అది నేను అప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళకే ఛాన్స్. మన అందరూ ఏమనే వాళ్ళు కదా, వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకుంటుంటారు. వాళ్ళు వీళ్ళు చేయమంటారు కదా అంటే ఇంత కళ పెట్టుకొని ఇంట్లో ఎందుకు ఉంటారు అనేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎన్ని రకాలు తయారు చేసిండ్రు మీరు? కొత్తగా తయారు చేయాలి, క్రియేటివిటీ ఉండాలి అని, డిఫరెంట్ గా చేయాలి అన్నప్పుడు ఏమేమి చేసిండ్రు? ఇలాంటి బుట్టలు చేసిండ్రు? ఇట్లా బుట్టలు చేసినాం. షిప్, మళ్ళీ ఏంటంటే చిప్, ఈఫిల్ టవర్స్, మళ్ళీ తాజ్ మహల్, చర్చి, హౌసెస్. ఇవన్నీ ఎలా చేస్తారు? చూసుకుంటూ చేస్తారా లేదంటే? మాకు అప్పుడు యూట్యూబ్ ఎక్కడి మేడం, యూట్యూబ్ లేదు, ఏది లేదు. ఓన్ గా. ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు ఈ బుట్ట తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది ఈ బుట్ట చేయాలంటే నేను 1/2 hour పడుతుంది. 1/2 hour. ఈ చిన్న అయితే నేను 10 నిమిషాలకు ఒకటి చేస్తా. 10 నిమిషాలు. ఏమేమి వేసుకోవచ్చండి బుట్టలు? డ్రై ఫ్రూట్స్ కు పని చేస్తుంది. ఈ హ్యాండిల్ లేకపోతే మనం తిప్పి పెట్టుకుంటే లైట్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. షోకేస్ లాగా. ఇందులో ఏంటంటే మనం దీన్ని బొకే లెక్క కూడా తయారు చేసుకోవచ్చు, ఫ్లవర్స్ పెట్టి. ఓకే. అట్లా ఇక మళ్ళీ ఏంది అని అంటే అప్పుడు నేను గ్రూప్ లో కూడా లేను మేడం. లేని టైంలో కూడా ఏపీఎం మేడం అని వచ్చేది. వీళ్ళు బాగా చేస్తుండ్రు అక్కడ సుల్తానాబాద్ లో. ఓకే. అంటే ఇంట్లో షాప్ పెట్టారా తర్వాత? లేదు మేడం, అప్పుడు షాప్ పెట్టలేదు. ఇంట్లోనే అన్ని రెడీ చేసుకుంటా. వాళ్ళు వీళ్ళు విఐపి, వీళ్ళు మన రాజకీయ నాయకులు, విలేకరులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంటికాన్నే. ఇప్పుడు
ప్లాస్టిక్ బొకేస్ అంటే ప్లాస్టిక్ వాడద్దు అన్నట్టు ఉంటుంది. న్యాచురల్ అయితే ఒకటే రోజు ఆగుతుంది. అదే మన బ్యాంబూ ఫ్లవర్ అయితే చూడడానికి బాగుంటుంది, షో పీస్ లెక్క పెట్టుకోవచ్చు బొకే ఇచ్చిన తర్వాత కూడా. అట్లా వినూత్నంగా తయారు చేసుకునే వాళ్ళం. తయారు చేసుకుంటే ఏమంటారు హ్యాండీక్రాఫ్ట్. తర్వాత ఏం చేసినాం, ఇట్లా బయటికి ఏపీఎం మేడం బయటికి తీసింది మమ్మల్ని. నేను గ్రూప్లో లేను కదా మేడం అని అంటే, నువ్వు గ్రూప్లో లేకున్నా మంచిదే, కానీ ఇప్పుడు మాత్రం పెట్టాలి మీరు. కరీంనగర్లో శాతవాహన కళోత్సవాలు జరుగుతుండేవి. అయితే నెక్స్ట్ ఇయర్ వరకు మీరు గ్రూప్లో ఉండండి, ఇప్పుడు మాత్రం ఇందులో పెట్టేసేయండి అని పెట్టించారు. ఎట్లుంది అప్పుడు పెట్టిన తర్వాత? బాగుంది. బాగుందా? ఎంత పెట్టుబడి పెట్టినరు? అప్పుడు స్టార్టింగ్ తక్కువ 10,000తో స్టార్ట్ చేసుకునేది. ఇప్పుడు ఏంటంటే లక్షల్లో ఉన్నాయి. ఓకే, నెలకి ఎంత వస్తుంది దీంట్లో ఆదాయం? దీనికి మాకు ఖర్చులు పోను మేడం 50 వరకు ఉంటుంది. 50 వరకు. సూపర్, మంచిదే. మెటీరియల్ ఖర్చు అంతా తీసేయంగా అది మళ్ళీ ఏం చేసినాం తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అందరూ అంటారు, మీరు ఈ కళ పెట్టుకొని ఇంట్లో ఉండద్దు, మీరు షాప్ పెట్టండి అని అన్న తర్వాత ఏం చేసినాం, షాప్ పెట్టుకున్నాం మేడం. షాప్ పెట్టుకుని సుల్తానాబాద్లో షాప్ పెట్టుకొని ఏంటంటే ఆ షాప్ పేరు కూడా రాధాకృష్ణ హ్యాండీక్రాఫ్ట్ గిఫ్ట్ సెంటర్ అని పెట్టుకున్నాం. ఆ షాప్ ఓపెనింగ్ కూడా ఏంది అని అంటే వేరే ఐటమ్ తేకుండా మేము చేసిన ఐటమ్ తోనే ఓపెనింగ్ చేసారు. మొత్తం చేయితోటే. మొత్తం ఎవరు ఎంతమంది చేశారు? ఏమేమి ఐటమ్లు పెట్టిను? అయితే అప్పుడు మేము ఇద్దరమే చేస్తుంటాం, మీరు మీ ఆయన. ఇద్దరమే చేస్తుంటాం. ఇద్దరం చేసే ఐటమే అదే ఫుల్ అయిపోతుండే. ఏంటంటే ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. ఎక్కువగా ఏం సేల్ అవుతుందండి మీ దగ్గర? మా దగ్గరనే మేడం ఇలాంటి బుట్ట అయితే నాకు ఇక్కడే ఎగ్జిబిషన్, వేరే అదర్ స్టేట్లకు కూడా వెళ్తాం. ఇట్లాంటి బుట్ట ఒక 200-300 తీసుకెళ్తాం. చిన్న బాస్కెట్స్ బాగా పోతుంది ఎక్కడికైనా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి కూడా మనకు ఏంటంటే గవర్నమెంట్ ఇన్వైట్ చేసింది మేడం. ఇక్కడికి గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చినాం. వస్తే ఇక్కడ కూడా మాకు అన్ని అకామిడేషన్ గిట్లా అంత ఇచ్చిండ్రు. ఒక 3 నెలల 15 రోజులు దాకా ఇచ్చింది ఇక్కడ. సూపర్. మన ఆఫీస్ వాళ్ళు కూడా సౌజన్య మేడం గారు ఏం చేసిండ్రు, మాకు మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ లో కూడా నేను పార్టిసిపేషన్ చేసిన. సూపర్. వర్క్ షాప్ కు. ఓకే ఓకే. ఇలా పెయింటింగ్స్ కూడా వేస్తూ ఉంటారు? పాప వేస్తుంది. అయితే ఈ మ్యాట్లు మేము చేస్తాం మేడం. మ్యాట్లు చేసిన తర్వాత ఏంది అని అంటే మా పాప కూడా ఏంది అంటే ఆమెకు బాగా డ్రాయింగ్ అంటే ఇష్టం. మాకు చదవడు వాడు లెక్క ఉంటుంది ఆ పాప కూడా. ఆమె ఇప్పుడు చదువుకుంటుంది. అయితే సో ఇలా బొమ్మలు కూడా వేస్తారనమాట? ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇచ్చిందంటే కరెక్ట్ ఇది చెయ్యాలి. మళ్ళా ఏంది అంటే పెళ్లికి సంబంధించినవి తయారు చేస్తాం. ఓకే, ఆర్డర్లు కూడా ఇస్తూ ఉంటారు. ఆర్డర్ ఏమేమి ఇస్తారు, ఎలా ఇస్తారు? ఇది పెయింటింగ్ ఆర్డర్, పెయింటింగ్ జర్మనీకి. ఈ పెయింటింగ్. ఓకే, పెళ్లిళ్ళకి బుట్టలు. ఈ బుట్టలు ఇస్తాం. ఉండలు, కొబ్బరి బొండం, అన్ని కుడకలు, అన్ని ప్రతి ఒక్క ఐటమ్ రెడీ చేస్తూనే ఉంటాం. ఓకే. వాళ్ళు ఏంటంటే ఒకరి ద్వారా ఒకరికి అందరికి తెలిసిపోతుంది, ఇక్కడ వీళ్ళు చేస్తారు, వీళ్ళు రాధాకృష్ణ షాప్ వాళ్ళు అంటే చేస్తారు అని నమ్మకం బాగా. ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా కావాలని ఇచ్చినా గానీ వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా మంచిగా చేస్తాం. అంతే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి వ్యాపారం? ఒక 25 years అవుతుంది. 25 years అవుతుంది. ఎక్కడ లాస్ చూడలేదా వ్యాపారంలో? మన కుల వృత్తి మనం ఎప్పుడు లాస్ చేయదు మేడం, ఎప్పుడు లాస్ చేయదు. ఓకే, ఎప్పుడు కూడా మంచినే స్టేబుల్ గానే ఉన్నారు. అంతే మేడం. మరి ఇవన్నీ ఆర్డర్స్ మీకు ఎలా వస్తూ ఉంటాయి? ఇప్పుడు వీహబ్ వాళ్ళు కూడా మాకు ఆన్లైన్ చేసి ఏం చేసిండ్రు అని అంటే మాకు ఆర్డర్లు ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తారు. ఓకే, సో వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మీకు ఇక్కడ ఉన్నారు అని రిఫర్ చేస్తూ ఉన్నారు. అవును మేడం. ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసంలో వాయినం ఇచ్చుకోవడానికి ఏం చేసిండ్రు కదా అంటే, అయితే ఈ చాట ఉంది కదా మేడం, ఇట్లా అయితే అన్ని పసుపు కుంకుమ జాకెట్ పీసు ఇట్లా పెట్టిస్తారు, బ్లౌజ్ పీసు ఇట్లా ఇలా పెట్టిస్తారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఏంటి అని అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో చాట, దానిపైన ఆవు పెయింటింగ్ వేసి మా పాప అట్లా ఆర్డర్ ఇచ్చింది. ఒక ఎంత కస్టమైజేషన్ కూడా ఉంది, వాళ్ళకి నచ్చినట్టుగా కూడా మీరు చెయ్యాలి అంటే నచ్చినట్టుగా చేస్తాం. వాళ్ళు అయ్యో ఇది తేడా వచ్చింది ఇందులో, మేము చెప్పినట్టు లేదు అనే మాట అయితే రాలే ఇంతవరకు. మరి డెలివరీ ఎలా ఉంటుంది? ఎన్ని రోజుల్లో ఇస్తూ ఉంటారు డెలివరీ? అన్న టైం ప్రకారం ఇచ్చేస్తాం. అన్ని టైం వరకు. మొన్న రీసెంట్ గానే వీహబ్ వాళ్ళు ఇచ్చారు మనకు, మాకు ఒక 10 days ఇవ్వండి అని అంటే 10 days లో 30 pieces. మీకు వచ్చిన పెద్ద ఆర్డర్ ఏంటండి? షూటింగ్ వాళ్ళకు కూడా ఒక 50,000 ఇచ్చినాం. పెయింటింగ్స్
అది మళ్ళీ ఇట్లాంటివి తయారు చేస్తాం కదా మేడం, అలాంటిది ఒక 50,000 ఇచ్చినాం. ఓకే. మిస్ వరల్డ్ అప్పుడు కూడా మాకు ఏంటంటే అప్పుడు బాగానే ఇచ్చాడు. ఎంత వచ్చింది ఆ రోజు సేల్ మీకు? ఆ రోజు సేల్ ఒక సేల్ 20,000 సేలే. మొత్తం ఏంటంటే 50,000 వరకు ఇచ్చారు వాళ్ళు కూడా. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని అటెండ్ అయ్యారు ఎగ్జిబిషన్స్ మీరు? విజయవాడ, వైజాగ్, విజయనగరం, బాంబే, బెంగళూరు, సో ఇవన్నీ ఇట్లా చూసి ఢిల్లీ, అక్కడ అన్ని సేల్స్ చేసుకుని వచ్చారు. ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా ఎవరైనా కూడా ఇది నేర్చుకొని ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇంకెవరన్నా మాకు నేర్పియాలని వస్తే కూడా నేర్పిస్తారు. అదేం లేదు. ఓకే. ఏంటంటే మాకు మళ్ళీ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అంటే మా దగ్గర మెటీరియల్ దొరుకుతుంది, మాకు హోల్సేల్ ఇవ్వండి, మీకు మేము కూడా మెటీరియల్ హోల్సేల్ ఇస్తాం. ఓకే. నేర్పిస్తారు, అలాగే మెటీరియల్ కావాలన్నా ఇస్తారు మీరు. మరి ఇంకా ఎవరైనా కూడా ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కూడా మీలాగా ఏదైనా చెయ్యాలి అనుకుంటారు కానీ అక్కడే ఆగిపోతూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఒక మాటలో? అంటే ఇప్పుడు మనం అన్నింటికే పరిమితం కావద్దు మేడం, లేడీస్ అయినా. ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళు తీసుకొస్తాను, ఆడవాళ్ళని తింటాం ఇంట్లోనే ఉండి అనే ఉద్దేశమే ఉండద్దు. వాళ్ళకు కూడా మనం చేదోడు వాదోడు లెక్క ఉంటేనే బెస్ట్. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ నుంచి బాగా సపోర్ట్ ఉంది? సపోర్ట్ ఉంది మేడం. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఇలానే మీరు కంటిన్యూ చేస్తూ మరి దీన్ని పెద్దగా చేయాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది మేడం. నాకు ఏంటంటే గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేసినట్టే అంటే నేను మిషనరీ ప్రోడక్ట్ ఇట్లా మిషనరీ తీసుకొని ప్రోడక్ట్ దాంతో మన హ్యాండ్ మేడ్ ఇప్పుడు చేత చేస్తున్నా మేడం. ఇప్పుడు నాకు 10 నిమిషాలు అన్నా, ఇంకో 5 నిమిషాలు, ఇప్పుడు అదే 10 నిమిషాలలో ఇంకా నేను 2-3 వస్తువులు మిషనరీ ఉంటే తయారు చేసుకో, మిషన్ త్రూ చేస్తాను అట్లా చేతితోని కాకుండా. అట్లా ఇంకా నాకు డెవలప్ అవుతుంది మేడం, ఇంకా మంచిగా డెవలప్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.